హాయ్ అండి, దిస్ ఈజ్ రాధా. ఈరోజు మనం చేయబోయే వంట విలేజ్ స్టైల్ మటన్ కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది తొందరగా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. జస్ట్ ఏమీ లేదండి, మటన్ని 3 సార్లు కడిగి శుభ్రంగా ఉంచుకొని దానిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని, టమాటా ముక్కల్ని, కరివేపాకుని, కొత్తిమీరని, పచ్చిమిరపకాయలని, అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. అన్నీ చూడండి, అన్నీ వేసేస్తున్నాను. ఎప్పుడైనా సరే అండి, అల్లం చిన్నులపాయ పేస్ట్ మనం ఎప్పటికప్పుడు నూరుకుంటేనే ఫ్రెష్గా ఉంటుందండి. నిల్వ చేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. ఇదైతే బాగా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకుంటే మనము. చూసారా, నేను అన్నీ యాడ్ చేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం చిన్నులపాయ పేస్ట్ అన్నీ వేసి కలబెట్టుకోవాలండి చేత్తోటి బాగా. స్పూన్తో కలబెడితే అంత బాగా కలబడదండి, అందుకని నేను చేత్తోని బాగా కలబెడితే ముక్కకి మసాలా అంతా బాగా పడుతుందండి. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి, ఈజీగా కూడా అయిపోద్ది, తొందరగా కూడా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. అలా పచ్చిగా వేస్తున్నారు కదా ముక్కలు, టేస్ట్ ఎలా ఉంటుందండి, నీచు వాసన వస్తుందా అని అడుగుతారేమో. అస్సలు కొంచెం కూడా రాదండి నీచు వాసన అనేది. చూసారా, ఇప్పుడు అవన్నీ కూడా మనం చక్కగా కలిపేసాం కదా, మసాలా అంతా ముక్కలకంతా పట్టించేసేసాం కాబట్టి మూత పెట్టేసి ఒక గంట సేపు అన్నా సరే పక్కన పెట్టి ఉంచుకోవాలండి. దాన్ని ఒక గంటన్నా ఉండాలి కనీసము, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వీలైతే 2-3 గంటలైనా పక్కన పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టినా అవసరం లేదండి, బయట పెడితే చాలు. తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. కూరకి ఎంతైతే సరిపడా కావాలో మనకి అంత సరిపడా ఆయిల్ని మనం యాడ్ చేసుకుందామండి. మేమైతే కొంచెం తక్కువే వాడతాము ఆయిల్స్. ఇప్పుడు నూనె కాగిందాక వెయిట్ చేద్దామండి కొంచెం సేపు. చూసారా, కాగిపోయింది నూనె. ఇప్పుడు దీంట్లో మనం ఉల్లిపాయలు లాంటివి ఏమీ వేయించాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మటన్లోనే అన్నీ కలిపి ఉంచేసాం కాబట్టి ఇందాక ఇంకా సపరేట్గా వేయించేది ఏముండదండి విలేజ్ స్టైల్లోనూ. ఇదే మట్టి పాత్రలో కనుక చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. నా దగ్గర మట్టి పాత్ర లేదు, నేను తొందరగా కావాలి కాబట్టి నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను. చూసారా, ఆయిల్లో వేసేసి బాగా కలబెట్టుకోవాలండి. నూనెలో వేగాలి ఇదంతా, మటన్తో పాటే అన్నీ కలిపి వేగుతాయండి. ఆ వాటర్ కూడా, వాటిలో ఉన్న మసాలా వాటర్ కూడాను ఊరి ముక్కలు పీల్చి బాగా టేస్టీగా ఉంటాయండి. ముక్కలు కూడాను ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా పీలుస్తుందండి ముక్క. అలా వదిలేసేయండి, వాటర్ ఊరుతుందండి, ముక్కల్లో ఉన్న వాటర్ అంతాను, మసాలా వాటర్ అంతా కూడా ఊరుతుందండి బాగా. మీకు చూపించడం కోసమే ఉంచానండి. చూసారా ఎంత బాగా ఊరుతుందో మసాలా వాటర్ అంతా బయటికి. ఈ టైంలో కొంచెం కలపెట్టుకోండి బాగా. మీరు మసాలా అంతా ఏం వేగించకుండా వేశారండి మటను, ఇది పచ్చివాసన వస్తుందేమోనండి అంటారేమో. ఏమీ రాదండి, ఎందుకంటే మనం మసాలా అంతా కలిపి ఉంచిన తర్వాత ఆయిల్లో వేసి మళ్ళీ మనం వేయించుకుంటున్నామండి. మొత్తం కలిపి అన్ని మసాలాతో పాటుగా వేయించుకుంటున్నాము. తర్వాత కొంచెంసేపు ఆయిల్ అలా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసేసుకొని వదిలేసామనుకోండి, మటన్లో ఉన్న వాటర్ అంతా కూడాను బయటకు వచ్చేస్తుందండి. మటన్లోది మసాలా వాటర్ అంతా, ఆ వాటర్ అంతా ముక్క పీలుస్తుందండి. అప్పుడు ఉప్పు, కారం అవన్నీ ముక్కకి పర్ఫెక్ట్గా పడతాయండి. చూసారా ఎంత వాటర్ అయితే ఊరిందో. మటన్ అంతా వేసేసిన తర్వాత వెంటనే విజిల్ పెట్టేసామనుకోండి, అప్పుడు నీచు వాసన కంపల్సరీ వస్తుందండి. అలా కాకుండా ఇలా చేసుకోండి నేను చేసే పద్ధతిలో. అందుకే మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నానండి. చూసారా వాటర్ అంతా ఎంత ఊరిందోనూ, ఆ వాటర్ అంతా కూడాను ఎగిరిపోవాలండి. ఎగిరిపోయిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి. చూసారా, ఇప్పుడు వాటర్ అంతా కూడాను ఎగిరిపోయింది. చూసారా, అదే చూపిస్తున్నానండి మీకు. వాటర్ అంతా ఏమీ లేదు, జస్ట్ కొంచెం ముందు లైట్గా ఆయిల్ అయితే తేలిందండి. ఈ టైంలో మనం కొంచెం గరం మసాలా కూడాను యాడ్ చేసుకోవాలండి. క్లిప్ మిస్ అయింది. గరం మసాలా యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ అంతా యాడ్ చేసుకొని కుక్కరు విజిల్ పెట్టుకోవాలండి.
మీరు తీసుకున్న మటన్ని బట్టి మీరు విజిల్స్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే లేత మటన్ అయితే తొందరగా ఉడుకుతుంది. కొంచెం ముదురు మటన్ అయితే కనుక తొందరగా ఉడకదండి. చూసి మీకు ఎన్ని విజిల్స్ కావాలో మీరు తీసుకున్న మటన్ని బట్టి మీరు పెట్టుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. మీకు గ్రేవీగా కావాలంటే కనుక అలాగే ఉంచుకోండి. అలా గ్రేవీగా బిర్యానీలోకైనా చాలా బాగుంటుందండి. రోటీస్లోకి బిర్యానీలోకి అలా గ్రేవీగా ఉంటే. నేనైతే రైస్లో కాబట్టి మాకు అంత గ్రేవీ అవసరం లేదు కాబట్టి నేను ఆ వాటర్ అంతా ఎగిరింపు చేసేస్తానండి. చూసారా ముక్క ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. అలా కుక్ అవ్వాలండి. ఎప్పుడూ కూడా నీచుకూరలు పచ్చిగా తినకూడదండి. పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. లేకపోతే డైజెషన్ అవ్వదండి తొందరగా. చూసారా నేను అందుకని కొంచెం వాటర్ ఎక్కువగా ఉందని నేను మళ్ళీ కొంచెం ఎగిరింపు చేసేస్తానండి వాటిని. ఇప్పుడు చూసారా చాలా పర్ఫెక్ట్గా వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరకు వచ్చేసి కూర ఎంత బాగుందో చూసారా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తొందరగా కూడా అయిపోతుందండి. మనం పొయ్యి దగ్గర ఎక్కువసేపు కూడా నిలబడాల్సిన అవసరం లేదండి. అన్నీ కలిపేసేసి 1 గంట 2 గంటలు నానబెట్టేస్తే చాలండి. చాలా యమ్మీ టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్ మటన్ కర్రీ తయారైందండి. చూసారా. ప్లీజ్ అండి నా వంట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.